జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అలాగే మన భారత్ యొక్క స్నేహబంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. అసలు విషయానికి వస్తే ఇజ్రాయెల్ మనకు శాశ్వత మిత్రదేశం. మనం నమ్మదగిన 3 దేశాల లిస్టులో మొదటి స్థానంలో ఈ ఇజ్రాయెల్ అయితే ఉంటుంది. భారతదేశం అన్న ముఖ్యంగా ఏంటంటే హిందువులంటే ఈ ఇజ్రాయేలీలకు అమితమైన ప్రేమాభిమానాలు. ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఎప్పుడు కూడా ఈ యూదుల పట్ల వివక్ష ఎప్పుడు కూడా చూపించాల. అందుకే భారతదేశం అన్న హిందువులన్నా ఈ ఇజ్రాయేలీలు గౌరవ మర్యాదలు అయితే కలిగి ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఈ ఇజ్రాయెల్ పైన పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు అత్యంత భయానకమైన దాడులు చేసి 1200 మందిని అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. అంతేకాకుండా మరో 210 మంది ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకొని పట్టుకోబోయినారు యాడికి పాలస్తీనాకు. ఇక అప్పటి నుండి ఇజ్రాయెల్ అలాగే ఈ హమాస్ యుద్ధం ప్రారంభమైన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బలగాలు దాదాపుగా గాజాలోని 70% ప్రాంతాన్ని ధ్వంసం చేసి పారేసినారు. ఏకంగా 11,000 మంది, ఎంతమంది 11,000 మంది హమాస్ తీవ్రవాదులను నరకానికి పార్సల్ చేశారు. ఇంకా 4,000 మంది హమాస్ తీవ్రవాదులు ప్రస్తుతం ఈ భూగర్భ సొరంగాలలో అలాగే గాజా ప్రజల మధ్యన దాక్కుని ఉన్నట్టు ఈ ఇజ్రాయెల్ బలగాలు అయితే కనిపెట్టినాయి. అందుకే ఇజ్రాయెల్ బలగాలు గాజాలో తిష్టేసుకొని కూర్చోండాయి. నిజానికి ఈ ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ఉన్నది కేవలం హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టడం కోసమే. అంతకు మించి ఆ దరిద్రపు ప్రాంతాన్ని అంటే ఆ గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి కానే కాదు. కానీ ప్రపంచంలో ఉన్న ఈ 57 ఇస్లామిక్ దేశాలు మాత్రం గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందని చెప్పేసి అలాగే అమాయకులైన గాజా ప్రజలను ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు పెడతానని చెప్పేసి గోల చేస్తూ ఉన్నాయి. నిజానికి గాజాలో హమాస్ తీవ్రవాద సంస్థకు ఓటేసి గెలిపించిందే గాజా ప్రజలు. అర్థమవుతుంది మీక. పైగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇజ్రాయెల్ బలగాలు ఈ హమాస్ తీవ్రవాదులను అరెస్ట్ చేయడానికి వస్తే ఈ గాజా ప్రజలే ఇజ్రాయెల్ బలగాలను అడ్డుకుని వాళ్ళ మీద రాళ్ల దాడులు చేస్తూ ఉన్నారు. ఏది కాశ్మీర్లో చేస్తారు చూడు జాంబిగాళ్ళు, సేమ్ టు సేమ్ అదే మాదిరిగానే. ఇక గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందన్న నిందలను ఇజ్రాయెల్పై వేసిన ఈ 57 ఇస్లామిక్ దేశాలు ఆ విషయంపై ఐక్యరాజ్య సమితికి పోయినాయి. ఐక్యరాజ్య సమితికి పోవడమే కాకుండా గాజా నుండి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినారు. ఈ తీర్మానం ఏంటంటే పూర్తిగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తయారు చేయబడింది ఇది. అయితే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తయారు చేసిన ఈ తీర్మానానికి నిన్న ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది. దాదాపుగా అన్ని దేశాలు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నాయి. కానీ ఇక్కడే అసలు విషయం ఉండేది. భారతదేశం మాత్రం అర్థమవుతుందా, ఇజ్రాయెల్కు మిత్రదేశమైనటువంటి మన భారతదేశం మాత్రం ఇజ్రాయెల్కు మద్దతుగా ఓటింగ్ నుంచి అయితే వైదొలిగింది. పాలస్తీనాకు సపోర్ట్ చేయడం ఇష్టం లేనటువంటి భారతదేశము ఇజ్రాయెల్కు మద్దతుగా ఈ ఓటింగ్ నుంచి తప్పుకునింది. ఇక భారత్ ఈ ఓటింగ్ నుండి తాను వైదొలగడమే కాకుండా నేపాల్, ఇటలీ దేశాలను కూడా దాంతో పాటు ఈ ఓటింగ్లో పాల్గొనకుండా బయటకు తీసుకురావడం ఇక్కడ గమనార్హం. అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్లో భారత్ పాల్గొనకపోగా పైగా ఏంటంటే నేపాల్, ఇటలీ దేశాలను కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా భారత్ వెనక నుంచి చక్రం తిప్పింది. దీంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో భారీ విజయం సాధించినట్టయింది. అర్థమైందా? అది ఒకసారి స్నేహం అనేది ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ఇజ్రాయెల్ అయితే ఎలాగైతే మన భారతదేశాన్ని హిందువులు ఎలాగైతే అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా కష్టకాలాల్లో కష్ట సమయాల్లో మనం ఆ విధంగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. ఏమంటారు అంటే నేను చెప్పింది కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.